అమరావతిలో నిర్మాణాల వేగం పెంచేందుకు సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్నారు. సెక్రటేరియట్ ఐకానిక్ టవర్లను డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఈ ఏసీఎస్ ద్వారా కోర్ వాల్ ఫ్లోర్ టు ఫ్లోర్ నిర్మాణం 10 రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పటికే హెచ్ఓడి టవర్ 3కు ఏసీఎస్ని అమలు చేయడంతో కోర్ వాల్ నిర్మాణం వేగం పెరిగింది. మిగతా 4 టవర్లకు కూడా ఏసీఎస్ సాంకేతికతతో కోర్ వాల్ నిర్మాణం చేసేందుకు ఎలిమెంట్స్ ఇన్స్టాలేషన్ ప్రారంభించారు. మొత్తం 32 ఎకరాలలో సెక్రటేరియట్ 5 టవర్లను 68.88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మోడర్న్ టెక్నాలజీతో నిర్మాణం జరుపుకుంటున్న 5 టవర్ల వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ అన్ని కూడా డయాగ్రిడ్ టెక్నాలజీతోని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కోర్ వాల్ నిర్మాణంలో భాగంగా కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది, ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్. ఈ ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా కోర్ వాల్కి సంబంధించి నిర్మాణం జెట్ స్పీడ్లో కొనసాగబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సిస్టమ్ను హెచ్ఓడి టవర్ 3కి ఎల్ఎన్టీ సంస్థ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను నేను ఏప్రిల్ 15వ తారీఖున చేయడం జరిగింది. హెచ్ఓడి టవర్ 3కి కోర్ వాల్ నిర్మాణంలో భాగంగా ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి ఏ విధంగా కోర్ వాల్కి సంబంధించి ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా జంపింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని చూసాము. ప్రస్తుతం మిగతా 4 టవర్లకు కూడా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను ఇంప్లిమెంటేషన్ చేసేందుకు షట్టర్లకు సంబంధించి ఇన్స్టలేషన్ ప్రక్రియను ప్రారంభించారు. నా వెనకాల కనబడేది జేడీ టవరు. ఈ జేడీ టవర్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఎల్లో కలర్లకు సంబంధించి షట్టర్లు కనబడుతున్నాయి. దీని ఇంప్లిమెంటేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. మిగతా 3 టవర్లు ఏదైతే నా వెనకాల కనబడే ఇంకో టవరు 4వ టవరు, ఈ 4వ టవర్లోని ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రస్తుతం షట్టర్లకు సంబంధించి కూడా ఇన్స్టలేషన్ ప్రక్రియ ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. మరో వారం రోజుల్లోని ఇందుకు సంబంధించిన ప్రక్రియను హెచ్ఓడి టవర్ 4కు ప్రారంభించబోతున్నారు. ఇంకా హెచ్ఓడి టవర్ 1-2కు సంబంధించి కూడా షాపోజీ పల్లోంజీ సంస్థ ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను కోర్ వాల్కి ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రస్తుతం కోర్ వాల్ చుట్టూతా షట్టర్లతో పాటు మరోపక్క ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టంలో భాగంగా మెటీరియల్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. ఈ వీడియోలోని హెచ్ఓడి టవర్ 3కి సంబంధించి ఇప్పటికే ఏసీఎస్ ఇంప్లిమెంటేషన్ చేసిన నేపథ్యంలోని కోర్ వాల్కి సంబంధించిన నిర్మాణం ఎంతవరకు వచ్చింది, దాంతోపాటు మిగతా 4 టవర్లకు సంబంధించి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ సంబంధించి కూడా మెటీరియల్ ఇన్స్టలేషన్ ఎలా జరుగుతుంది, ఇంకా నాన్ టవర్ ఏరియాలోని వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అమరావతి రాజధాని ప్రాంతంలోని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి కూడా నిర్మాణ ప్రదేశంలోని నిర్మాణం ఎలా జరుగుతుందో ఒకసారి మీకు నేను వివరిస్తాను. ఈ టవర్స్ అన్ని కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ ఈలోని మొత్తం 32 ఎకరాల్లోని 5 టవర్లకు సంబంధించి నిర్మాణం చేస్తూ ఉన్నారు. సో నిర్మాణాలన్నీ కూడా ఒక్కసారి చూసినట్టయితే ఖచ్చితంగా నిర్మాణ పనుల్లో పురోగతి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మొత్తం ఈ సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి నిర్మాణంపై నేను నెల రోజుల క్రితం ఒక వీడియో చేశాను. అయితే ప్రస్తుతం దాదాపు నెల రోజులు గడుస్తున్నాయి. ఈ నెల రోజుల తర్వాత పనుల్లో పురోగతి చాలా కనబడుతుంది. మొత్తం 5 టవర్లు కూడా 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మిస్తున్నారు. ఈ 5 టవర్స్ లోని 4 టవర్లు హెచ్ఓడీలకు సంబంధించిన టవర్లు, ఇంకా 5వ టవర్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
జిఐడికి సంబంధించిన టవర్. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందులో ఉంటుంది. హెచ్ఓడిలకు సంబంధించిన 4 టవర్లు 39 ఫ్లోర్లు ఉంటే జిఐడికి సంబంధించిన 5వ టవర్లు 49 ఫ్లోర్లతోని నిర్మిస్తున్నారు. మొత్తం 5 టవర్లు దేశంలోని ఎక్కడ లేని విధంగా డయాగ్రిడ్ టెక్నాలజీతోని నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే డయాగ్రిడ్ టెక్నాలజీయే కాకుండా మరో కొత్త టెక్నాలజీని ప్రస్తుతం సెక్రటేరియట్ టవర్స్ లోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్. డయాగ్రిడ్ టెక్నాలజీలోని డయాగ్రిడ్ కాలమ్స్, నోడ్లే టవర్ కి సంబంధించి కీలకమైతే మరోపక్క కోల్వార్ కూడా అంతే సమాంతరంగా కీలకమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఈ కోర్వాల్కి సంబంధించిన నిర్మాణం శరవేగంగా జరిగేందుకు ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా కోర్వాల్కి సంబంధించిన నిర్మాణ సమయం వారం నుంచి 10 రోజుల్లోనే ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి నిర్మాణం పూర్తయి ఈ ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా జంపింగ్ ప్రక్రియతోని ఫ్లోర్ టు ఫ్లోర్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ను హెచ్ఓడి టవర్ 3కి ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ద్వారా హెచ్ఓడి టవర్ 3కి సంబంధించి కోర్వార్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియోను నేను ఏప్రిల్ 15వ తారీఖు చేయడం జరిగింది. ఒక్క టవర్ నుంచి ఇంకో టవర్ ఆటోమేటిక్ గా ఏ విధంగా హైడ్రాలిక్ మెథడ్ తోని జంప్ చేస్తుందో మనం చూసాము. ప్రస్తుతం మిగతా 4 టవర్స్ కూడా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ కోర్వాల్ కు ఇంప్లిమెంటేషన్ చేసేందుకు మెటీరియల్ కి సంబంధించిన ఇన్స్టలేషన్ పనులు ప్రారంభించారు. మొత్తం ఈ 5 టవర్లోని ఒక్కొక్క టవర్ కి సంబంధించి కూడా టవర్ ఏరియా, నాన్ టవర్ ఏరియాలోని నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది టవర్ 1. టవర్ 1 కి సంబంధించిన నిర్మాణాన్ని షాపోజీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తుంది. 10,03,299 చదరపు అడుగుల విస్తీర్ణంలోని టవర్ 1 ఉంటుంది. ఇందులో పనులు చూసినట్టయితే డయాగ్రిడ్ టెక్నాలజీలో భాగంగా కాలమ్స్ కి సంబంధించి కూడా బేస్మెంట్ లెవెల్లో కొంతవరకు ఇన్స్టలేషన్ కంప్లీట్ అవడం జరిగింది. ఆ తర్వాత 2 నోడ్లకు సంబంధించి ఎరెక్షన్ కంప్లీట్ చేశారు. మిగతా కాలమ్స్ దాంతో పాటు నోడ్లకు సంబంధించి కూడా ఎరెక్షన్ చేయబోతున్నారు. ఇంకా కోర్వాల్ కి సంబంధించిన నిర్మాణంలోని ప్రోగ్రెస్ చూసినట్టయితే కోర్వాల్ 27 మీటర్ల వరకు కూడా హైట్ లేవటం జరిగింది. మొత్తం హెచ్ఓడి టవర్స్ అన్ని కూడా 39 ఫ్లోర్లలో ఉంటున్న నేపథ్యంలోని దాదాపు 200 మీటర్ల హైట్ తో ఉంటాయి. టవర్ 1 కూడా అదే 200 మీటర్ల హైట్ తో ఉన్న నేపథ్యంలోని ఒక లెవెల్ వరకు కోర్వాల్ కి సంబంధించి కూడా కాంక్రీట్ పనులు కంప్లీట్ చేసుకొని టవర్ 1 లోని ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేసేందుకు దానికి సంబంధించిన మెటీరియల్ ను ఇన్స్టలేషన్ చేసుకుంటూ ఉన్నారు. మనకి రెడ్ కలర్ లోని మధ్యలో కనిపించే అన్ని కూడా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ కోసం ఉపయోగించే మెటీరియల్. ఏసీఎస్ కి సంబంధించిన స్ట్రక్చరు, ప్లాట్ఫామ్, జాక్స్ అవన్నీ కూడా ఉండబోతాయి. అవన్నీ కూడా ప్రస్తుతం ఇన్స్టలేషన్ పనులు జరుగుతున్నాయి. ఇంకా దాని పక్కనే మనకు కనిపించేది హెచ్ఓడి టవర్ 2. ఈ టవర్ ను కూడా షాపోజీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తుంది. టవర్ 2 కి సంబంధించి చూసినట్టయితే 9,31,145 చదరపు అడుగుల విస్తీర్ణంలోని టవర్ 2 కి సంబంధించి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ టవర్ కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలో భాగంగా కాలమ్స్ సంబంధించి ఎరెక్షన్ కంప్లీట్ అయింది. నోడ్ కి సంబంధించి కూడా ఎరెక్షన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా కోర్ ఏరియాలో చూసినట్టయితే ఈ టవర్ కూడా కోర్వార్ ఏరియాలోని 27 మీటర్ల వరకు కూడా కోర్వాల్ కి సంబంధించి కాంక్రీట్ కంప్లీట్ అయ్యి దాని వరకు హైట్ కి వెళ్ళటం జరిగింది. టవర్ 2 కు సంబంధించి ఏసీఎస్ సిస్టమ్ ని ఇంప్లిమెంటేషన్ చేసేందుకు మెటీరియల్ ను ఇన్స్టలేషన్ చేసుకుంటూ ఉన్నారు. దాని ప్రక్రియ కొనసాగుతుంది. 1 కి 2 కు సంబంధించి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ కి ఉపయోగించే మెటీరియల్ అన్ని కూడా టవర్ ఏరియా దగ్గరకు రావటం జరిగింది. మనకి ఈ పక్కన కనిపించే రెడ్ కలర్ కి సంబంధించినవన్నీ కూడా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ కి ఉపయోగించే మెటీరియల్. దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. అయితే నాకున్న సమాచారం ప్రకారం షాపోజీ పల్లోంజీ సంస్థ టవర్ 1, టవర్ 2 కి సంబంధించి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ని ఇంప్లిమెంటేషన్ చేయటానికి మరో 20 రోజులు పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అది పూర్తయిన వెంటనే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ కు జంపింగ్ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. ఇక 1, 2 కి సంబంధించి నాన్ టవర్ ఏరియాలో పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. మొత్తం ఈ 5 టవర్లోని 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ ఉంటాయి. 1, 2 కు సంబంధించి 5 ఎమ్యూనిటీ బ్లాకులు ఉంటాయి. వాటికి సంబంధించిన పనులు, ఫౌండేషన్ పనులు కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది.
ప్రెజర్ స్లాబ్ కంప్లీట్ అయ్యి తర్వాత కాలమ్స్ కి సంబంధించి కూడా రీఎన్ఫోర్స్మెంట్ పనులు కొనసాగిస్తున్నారు. అవన్నీ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. టవర్ 2 దాటిన వెంటనే మనకి పాలవాగు వెళ్తుంది. ఈ పాలవాగు అమరావతి రాజధాని ప్రాంతంలో 16 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది. పాలవాగు దాటిన వెంటనే హెచ్ఓడి టవర్ 3. ఈ హెచ్ఓడి టవర్ 3 12,22,506 చదరపు అడుగుల విస్తీర్ణంలోని హెచ్ఓడి 3కి సంబంధించి నిర్మాణాన్ని ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. అన్ని టవర్స్ లో పోలిస్తే కోర్ వాల్ నిర్మాణంలో జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తున్న టవర్ హెచ్ఓడి 3 అని మనం చెప్పుకోవచ్చు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ టవర్ కి సంబంధించి ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ని ఇంప్లిమెంటేషన్ చేసి ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ కి హైడ్రాలిక్ మెథడ్ ద్వారా జంపింగ్ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. దీంతో హెచ్ఓడి టవర్ కి సంబంధించి కోర్ వాల్ నిర్మాణం గ్రౌండ్ నుంచి మిజైన్ ఫ్లోర్లకి వెళ్ళటం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం 200 మీటర్ల హైట్ తో ఉండే హెచ్ఓడి టవర్ 3 దాదాపు 30 మీటర్ల హైట్ వరకు ప్రస్తుతం కోర్వాల్ నిర్మాణంలో భాగంగా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ తోని అంత లెవెల్ వరకు కూడా ప్రజెంట్ పూర్తి చేయడం జరిగింది. మిగతా ఫ్లోర్స్ కి సంబంధించి జంపింగ్ చేసేందుకు కోర్వాల్ సంబంధించి కూడా కాంక్రీట్ పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ కనిపించేది మనకి హెచ్ఓడి టవర్ 4. ఈ టవర్ ను కూడా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. మొత్తం 12,22,506 చదరపు అడుగుల విస్తీర్ణంలోని హెచ్ఓడి టవర్ 4 ఉంటుంది. ఈ టవర్ కి సంబంధించి చూసినట్లయితే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ కోసం ఇప్పటికే షట్టర్లకు సంబంధించి కూడా ఇన్స్టలేషన్ అన్ని కూడా దాదాపు 80% కంప్లీట్ అవడం జరిగింది. మరో వారం 10 రోజుల్లోని ఈ టవర్ కు కూడా ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ను ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి షట్టర్లన్నీ కూడా ఇన్స్టలేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. టవర్ వాల్ కి సంబంధించిన నిర్మాణం ఒక లెవెల్ కంప్లీట్ అవడం జరిగింది. ఇంకా 3, 4 సంబంధించి డయాగ్రిడ్ కి సంబంధించిన కాలమ్స్, దాంతో పాటు నోడ్లకి సంబంధించిన ఎరెక్షన్ కొనసాగుతుంది. ఇంకా నెక్స్ట్ చివరగా కనిపించేది జిఏడి టవర్ 5. ఈ టవర్ ని ఎన్సిసి నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఈ టవర్ 17,03,433 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మిస్తూ ఉన్నారు. గ్యాట్ టవర్ కి సంబంధించి కోర్వాల్ నిర్మాణం చూసినట్టయితే 33 మీటర్ల హైట్ వరకు కోర్వాల్ నిర్మాణం పూర్తవటం జరిగింది. గ్రౌండ్ నుంచి మిజైన్ ఫ్లోర్ వరకు కూడా కంప్లీట్ చేసినట్లుగా నిర్మాణ సంస్థ చెప్తూ ఉంది. ఇక కోర్వాల్ నిర్మాణానికి సంబంధించి ఏసీఎస్ సిస్టమ్ ని గ్యాట్ టవర్ కు ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రస్తుతం షట్టర్లకు సంబంధించి ఇన్స్టలేషన్ ప్రారంభించడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఎల్లో కలర్ కి సంబంధించి షట్టర్లు ఒక్కొక్కటిగా ఇన్స్టలేషన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇంటర్నల్ గా కూడా దానికి సంబంధించిన మెటీరియల్ ని ఇన్స్టలేషన్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే ఈ ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ కోసం భారీ మొత్తంలోని ఇంటర్నల్ గా ఎక్విప్మెంట్ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటాయి, జాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాదాపు 100 టన్నుల వరకు కూడా వెయిట్ ఉంటుంది. హైడ్రాలిక్ మెథడ్ లోని ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్లకు కోర్ వాల్ లోని కాంక్రీట్ కంప్లీట్ అయిన వెంటనే వాటిని పైకి లేపుతూ ఉంటారు. ఎందుకంటే హెచ్ఓడి టవర్ 3 చూసాము మనం. కోర్ వాల్ ని 4-1, 4-2 గా డివైడ్ చేసుకొని అందులోని కాంక్రీట్ వేసుకున్న వెంటనే ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ తోని జంపింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అదే తరహాలోనే జిఏడి టవర్ కు ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రస్తుతం షట్టరింగ్ కి సంబంధించి ఇన్స్టలేషన్ కొనసాగుతూ ఉంది. అయితే అన్ని టవర్స్ తో పోలిస్తే డయాగ్రిడ్ కి సంబంధించి కాలమ్స్ కావచ్చు, నోడ్లకు సంబంధించి ఎరెక్షన్ లోని కొంత స్పీడ్ లోనే జిఏడి టవర్ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ జిఏడి టవర్లకి డయాగ్రిడ్ కి సంబంధించిన కాలమ్స్, నోడ్లకి సంబంధించి కూడా మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్స్టలేషన్ మొత్తం బీమా సంస్థ చేస్తూ ఉంది. జిఏడి టవర్ పక్కనే బీమాకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోనే వీటినన్నింటినీ కూడా రూపొందించుకొని ఇక్కడ టవర్ దగ్గరకు తీసుకొచ్చి ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తం జిఏడి టవర్ కి సంబంధించి గ్రౌండ్ లెవెల్ కి సంబంధించిన 32 కాలమ్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకోవటం జరిగింది. ఇంకా మొత్తం నోడ్లు 12 వస్తాయి బేస్మెంట్ లెవెల్ కి. 12 నోడ్లోని 8 నోడ్లకు సంబంధించి అన్ని కూడా ఎరెక్షన్ కంప్లీట్ అవటం జరిగింది. కార్నర్ కి సంబంధించిన నోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశారు. దాని మీద బీమ్ వస్తుంది. బీమ్ తర్వాత డయాగ్రిడ్ కాలమ్స్ మళ్ళీ వస్తాయి. అయితే ఒక డైమండ్ షేప్ తోని డయాగ్రిడ్ కాలమ్స్ సిద్ధమైన వెంటనే దాని మీద స్లాబ్ వేసుకొని మరో ఫ్లోర్ వస్తుంది. అంటే ఒక్కొక్క డయాగ్రిడ్ కి సంబంధించి డైమండ్ షేప్ లో ఉన్న కాలం 6 ఫ్లోర్లు వస్తాయి. అయితే జిఏడి టవర్ కి సంబంధించి
మొత్తం 500కు పైగా కాలమ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ టవర్ మొత్తం B+G+39 ఫ్లోర్లతోని దాదాపు 270 మీటర్లతోని నిర్మిస్తున్న నేపథ్యంలోని కాలమ్స్ 500 పైగా వస్తే నోడ్లకు సంబంధించి 288 నోడ్ల వరకు కూడా ఇందులో ఫిక్స్ చేస్తారు. ఇంకా హెచ్ఓడి టవర్స్ 1, 2, 3, 4కు సంబంధించి 200 వరకు కూడా నోడులు, 450 నుంచి 80 వరకు కూడా డయాగ్రిడ్ కాలమ్స్ ఉంటాయి. ఇది టవర్ ఏరియాకు సంబంధించి కూడా నిర్మాణం. ఇంకా నాన్ టవర్ ఏరియాలో చూసినట్టయితే 3, 4, 5కు సంబంధించి ఇక్కడ మొత్తం 4 ఎమ్యూనిటీ బ్లాక్లు ఉంటాయి. ఈ ఎమ్యూనిటీ బ్లాక్లకు సంబంధించిన నిర్మాణం కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ఇప్పటికే పిసిసి కంప్లీట్ చేసుకొని ఫౌండేషన్ లో భాగంగా రీఎన్ఫోర్స్మెంట్ పనులు 1-2 ఎమ్యూనిటీ బ్లాక్లకు కంప్లీట్ అవుతే మిగతా బ్లాక్లకు సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ కొనసాగుతుంది. కొన్నిట్లోని కాలమ్స్ కూడా ఎరెక్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీ బ్లాక్స్ కూడా G+3 తో నిర్మాణం జరుగుతుంది. ఇంకా దాంతో పాటు అన్ని 5 టవర్స్ లోని రిటర్నింగ్ వాల్ కి సంబంధించి కూడా నిర్మాణం కొనసాగుతుంది. మొత్తం 9 మీటర్ల వరకు కూడా ఈ వాల్ కి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అన్ని టవర్స్ లో కూడా సమాంతరంగా రిటర్నింగ్ వాల్ కి సంబంధించి నిర్మాణం చేస్తూ ఉన్నారు. వాల్ కి లెఫ్ట్ సైడ్ లో కనిపించేది ఎంట్వల్ రోడ్డు. ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైన ప్రభుత్వ భవనాలను దాంతో పాటు నివాస సముదాయాలకు అనుసంధానం చేసేదే ఎంట్వల్ రోడ్డు. ఈ ఎంట్రల్ రోడ్డుకి సంబంధించి కొంత భాగం తారు పూర్తి చేసుకుని మిగతా భాగంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి పనులు చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని సెక్రటేరియట్స్ 5 టవర్లకు సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి లేటెస్ట్ వర్క్ ప్రోగ్రెస్.